తెలంగాణ పొలిటికల్ స్క్రీన్ మీద సీన్ ఒక్కపారి వేడైంది. కేటీఆర్ సారు ఎటన్నా పర్యటనకు పోతేనే ఊగిపోయి మాట్లాడతాడు. అసొంటిది కూర్చొని మాట్లాడుతందుకత్తే అంతా ఆగమే పోర్రి. ఒక్కొక్కలకు కౌంటర్ ఇచ్చి పారేసినంత పని చేసిండు. అన్ని పార్టీలను ఏకి పారేసిండు కదా. మరి గంత కోపం ఎందుకొచ్చింది, ఏమన్నాడు, ఎసొంటి పంచులు పడ్డాయో జరట్లినద్దాం పాండ్రి. కేటీఆర్ సారు కాంగ్రెస్ సర్కార్ మీద సీఎం రేవంత్ రెడ్డి మీద మస్తు ఫైర్ అయిండు. 6 గ్యారంటీల బోగస్ ముచ్చట్లకెంచి అశోక్ నగర్ నిరుద్యోగుల కష్టాల దాకా ఒక్కొక్కలకు సుక్కలు చూపెట్టినంత పనిచేసిండు. తెలంగాణకు నెంబర్ 1 విలన్ కాంగ్రెస్సే అనుకుంటా చాలు చేసి తిక్క ప్రశ్నలు అడిగేటోళ్ళకు సుధా నవ్వుకుంటూనే జర కూలైండు. ఏం రావన్న సారు ఎప్పుడు కోపంగా కనిపిస్తావేంది, జర నవ్వరాదు, ఇదేమన్నా అహంకారం అంటావా అని జర కొందరికి అనుమానాలు ఉన్నాయి సారు. డెఫినెట్గా అనుకుంటా సార్, ఎందుకంటే కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ ఉంటాయి. నాకు బాడీ లాంగ్వేజ్ ప్రాబ్లమ్, ఎందుకంటే నాకు ఎక్కువ చెప్తుంటారు మిత్రులు నవ్వుతూ మాట్లాడండి. నాకు అట్లా లేని నవ్వులు పెట్టుకొని కొద్దిగా పని చేయడం కష్టం. కడుపులో కత్తులు పెట్టుకొని పెదవుల మీద చిరునవ్వులు పెట్టుకునే ఆ తెలివితేటలు తెలంగాణ వాడిని కదా, అవి లేవు నాకు. కాబట్టి మేబీ అందుకే అనుకుంటారేమో. అంటే కొన్ని సందర్భాల్లో నిజం నిక్కచ్చిగా చెప్తే కూడా కొంతమందికి నచ్చదు. నేను ఎక్కడ ఏం అహంకారం చూపెట్టాను, పోనీ ఒక ఉదంతం చూపెట్టండి అంటే ఎవరు చెప్పరు, కానీ నీకు అహంకారం ఎక్కువ. అట్లా పర్లేదండి, అలవాటైపోయింది ఇప్పుడు. నిన్న పవన్ కళ్యాణ్ సారచ్చి ఈడో సుతం పోటీ పక్కా చేస్తాం అని మాట్లాడిండు కదా. మరి ఈ సారన్క ఎవరన్నున్నారా? మోదీ సారు కూడా అన్నట్టు అడిగే వరకు ఎంబడే రేవంత్ సార్ పేరెత్తిండు. సో మోడీ గతంలో హైదరాబాద్కి వచ్చినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ నేనైతే రేవంత్ రెడ్డి ఉన్నాడు అనుకుంటున్నా బ్రదర్. ఆయన పరిపాలనా వైఫల్యాల నుంచి ఏమైనా దృష్టి మళ్లించేదానికి ఆయన వాడుకుంటున్నాడేమో తెలియదు. కానీ ఒకటి మళ్ళీ దాని గురించి వద్దు, నేను చెప్పే కాడికి చెప్పాను. తెలంగాణని గౌరవించి అభిమానించి ప్రేమించే వాళ్ళు ఇక్కడ పోటీ చేస్తే ప్రజలు ఆదరిస్తారు, లేకపోతే ఏం జరగాలో అదే జరుగుతుంది. ప్రజలు విఘ్నులు, గొప్పవాళ్ళు, వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. వీళ్ళు ఏదైనా సరే కోపం ఉన్నోళ్ళ పేరే ఎత్తుతారు కదా, గదే ఉన్నట్టుంది పో అంటుండ్రు కాంగ్రెస్ మనుషులు. ఇట్లుంటే మొన్నటిదాకా కాక్రోచ్ పార్టీ గురించి మస్తు వైరల్ అయింది. ఒక్క సీజేఎస్ఆర్ ఒక్క మాట అనుడేమో గాని పెద్ద పార్టీనే ఉట్టుకొచ్చింది. అంటే అది బయట లేకున్నా ఆన్లైన్లో అయితే వచ్చింది. మరి ఈ ఆన్లైన్లో వచ్చిన పార్టీకి సుతం మస్తు మంది ఫాలోవర్లు ఉండే, మిలియన్లు ఫాలోవర్లు వచ్చే. అంటే రాజకీయ పార్టీలకు సుతం లేనంత ఫాలోవర్లు అనుకోండి. మరి దీని మీద ఏమన్నా చెప్తాడో మన రామన్న సారు. 6-7 నెలల కింద ఎన్డీటీవీ వాళ్ళకి ఈవెంట్ పెడితే అక్కడ మన బాంబేలో నేను అనింటి జెన్జీ ఉద్యమం ఇక్కడ కూడా వస్తుందా నేపాల్ తరహాలో అంటే రావచ్చు, పెద్ద అదే అంత కష్టతరం కాదు, మీరు అనుకున్నంత గొప్పగా ఏం లేదు బీజేపీ ప్రభుత్వం అని చెప్తే అక్కడ ఉన్న వాళ్ళంతా నవ్వినరు, రకరకాలుగా హెకిల్ చేసిండ్రు. కానీ వాళ్ళు చూడండి ఏమవుతుంది, కాక్రోచ్ జనతా పార్టీ అని పెట్టి ఒక మాట సీజేఐ గారు ఏదో అంటే ఆ మాట మీదకి వెళ్ళి ఒక పార్టీ పెడితే, సరే ఆన్లైనే కావచ్చు, అది ఆఫ్లైన్ లేకపోవచ్చు, కానీ దానికి ఇప్పుడు 14 మిలియన్ ఫాలోవర్లు. భారతీయ జనతా పార్టీ కంటే ఎక్కువ ఫాలోయింగ్ ఉంది ఇప్పుడు దానికి సోషల్ మీడియాలో. కాబట్టి పిల్లల్లో ఉన్న నిరాశ, మీరు బాగా ఫాలో అవుతున్నారా, 22 మిలియన్ అట. సో నేనేమంటున్నానంటే పిల్లల్లో ముఖ్యంగా యంగ్స్టర్స్లో ఒక నిరాశ, ఒక నిస్పృహ ఉంది, అందులో అనుమానం అక్కర్లేదు. ప్రభుత్వాల మీద విసుగుంది, ప్రభుత్వాల మీద కోపం ఉంది. దాన్ని ఎవరు ఛానలైజ్ చేసుకుంటే వాళ్ళు నెగ్గుతారు. అది కాక్రోచ్ జనతా పార్టీయా, భారతీయ జనతా పార్టీయా, భారత రాష్ట్ర సమితి, భవిష్యత్తు చెప్తుంది, అంతకంటే ఏం చెప్పాలి. అదంతా సరే గాని అందరూ పాదయాత్రలు చేయబట్టే. పవన్ కళ్యాణ్ సారు, జగన్ సారు, ఇటు రాహుల్ సారు, ఇట్లా చాలా మంది చేసిండ్రు పాదయాత్రలు. మరి మీకు సుతం గసొంటి ఆలోచన ఏమన్నా ఉన్నదా సారు? ఏమన్నా పాదయాత్ర చేస్తారా అనే డౌట్ సుతం కొడుతుందట జనాలల్లా. ఇన్నొద్దులంటే కుర్చీలు ఉండే కాబట్టి అవసరం రాలే. 10 ఏళ్ళు కాలు మీద కాలేసుకున్నట్టే ఉండే, కానీ కాళ్ళ చెప్పులు అరిగేటట్టు ఏడ తిరిగిండ్రు. మళ్ళీ ఇప్పుడు పచ్చమాయే పాదయాత్ర చేస్తారో మరి? నేను లాస్ట్ టైం చెప్పాను బ్రదర్, మళ్ళీ చెప్తున్నాను, నెక్స్ట్ ఇయర్ చేస్తాను పాదయాత్ర. ఈ లోపల కొద్దిగా ఫిట్ అయిదామని చూస్తున్నా, సతీష్ నీలాగా ఫిట్ అయ్యి నెక్స్ట్ ఇయర్ పాదయాత్ర స్టార్ట్ చేస్తాను. నెక్స్ట్ ఇయర్ ఎప్పుడు అనేది పార్టీ నిర్ణయిస్తుంది. బట్ 2027లో డెఫినెట్గా పాదయాత్ర చేస్తాను. ఎక్కడి నుంచి ఎక్కడికి, ఎప్పుడు ఏ టైమ్స్ చేయాలి, ఇవన్నీ కూడా పార్టీలో మిగతా పెద్దలందరితో కూడా మాట్లాడి డిసిషన్ తీసుకుంటాం. మొత్తం మీద ఇట్లా రామన్న సారు మస్తుగా ఫైర్ అయిపోయాడు పో. ఓ దిక్కు సర్కార్కు సురుకులు పెట్టుకుంటూనే ఇంకో దిక్కు సారులు చేసింది ఏంది? వాళ్ళు మళ్ళత్తే తెలంగాణ ఎట్లా మారుతుంది అనేది అంతా కండ్లకు గట్టినట్టు చూపించినంత పని చేసిండు మన రామన్న సారు.